హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేస్తుంది. దాంట్లో భాగంగానే మీకు తెలుసు, యూనివర్సిటీలో అతిపెద్ద పొజిషన్ అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే రావడం జరిగింది. ఇక వరుస నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఎవరైతే బీఈడి చేసిన వాళ్ళు ఉంటారో, ఆంధ్రప్రదేశ్ హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. మీకు తెలుసు, జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు 240 పోస్టులు ఉన్నాయి. 240 పోస్టులు ఉన్నాయి. ఇది మన గతంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్య. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు హాస్టల్ వార్డన్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హాస్టల్ వార్డన్స్ మొత్తంగా 240 పైచిలుకు పోస్టులు ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతుంది. ఆగస్ట్ అంటే మీకు తెలుసు, ఇది మే ఎండింగ్, జూన్, జూలై, ఆగస్ట్ 15 తర్వాత 2 నుంచి 3 నెలల సమయం ఉంటుంది. అంటే కేవలం 6 నెలల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. దానికంటే ముందుగా మీరు ఒక చిన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 6 నెలలు అంటే చిన్న విషయమేం కాదు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా మీరు ఖచ్చితంగా విజయం సాధించగలరు. కానీ దానికి కంప్లీట్ మీరు గతంలో చదివిన స్ట్రాటజీ ఏమాత్రం పనికిరాదు. ఎందుకంటే చాలామందికి ఉద్యోగం కొట్టాలని ఉంటుంది. ఎలాగైనా కొట్టాలన్నప్పుడు ఎలా పడితే అలా చదివితే ఉద్యోగాలు రావు. కాబట్టి ఆ స్ట్రాటజీని చర్చించే ముందు ఒక నిజం తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది టీజీ హెచ్డబ్ల్యూఓ పరిస్థితి. ఇటీవల మీకు తెలుసు, హెచ్డబ్ల్యూఓలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగంలో చేరారు. ఇటీవల కాదు, సంవత్సరం అయింది. వాళ్ళ పరిస్థితి చూస్తే 2022 డిసెంబర్ 25న నోటిఫికేషన్ వచ్చింది. 2022 డిసెంబర్ 25న 2024 జూన్ 24 నుండి పరీక్షలు, వరుసగా రకరకాల సెషన్లు, ఆన్లైన్ పరీక్షలు. మరియు 2025 మార్చి 7న ఫలితాలు. 2025 మే 10 నుండి పోస్టింగ్లు స్టార్ట్. చూడండి ఎంత ప్రయాణం. 22 ఎండింగ్ నుంచి 23, 24, 25 మిడ్ వరకు వారు చదువుతానే ఉన్నారు. వారి యొక్క మానసిక స్థితి చూడండి. కాంపిటీషన్ 1,00,000 దాటింది. వస్తుందో రాదో, వేరే ఎగ్జామ్లో ప్రిపేర్ కావాలో కాకూడదో, అటు డిఎస్సి ప్రిపేర్ అయినప్పటికీ 581 పోస్టుల్లో ఉద్యోగం సాధించారు. అంతకంటే ఎక్కువగా మే 10, 2025 వారు పోస్టింగ్లు పొంది ఎగ్జాక్ట్లీ సంవత్సరం తర్వాత 2026 మే 10న మన ఇంట్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సత్కారాలు అందుకున్నారు. మరి మీరు ఎంత అదృష్టవంతులు అంటే, కేవలం 6 నెలల సమయం. ఏ పరీక్షకైనా 4 నుంచి 6 నెలలు. ఎందుకు అంటున్నా అంటే, ఈ సబ్జెక్టు మీకు తెలిసిన సబ్జెక్టు. ఎందుకంటే దీంట్లో పూర్తిగా సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, స్టాట్స్ ఇవన్నీ కూడా మీరు చదివిన సబ్జెక్టులే. పేపర్ 2 150 విషయానికి వస్తే, పేపర్ 1 విషయానికి వస్తే జనరల్ స్టడీస్. దాన్ని ఎప్పుడు కూడా మనం తప్పించుకోలేము. ఏ పరీక్షకైనా, ఏ ఉన్నత ఉద్యోగాలకైనా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అవసరం. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఏమిటి ఈ ఉద్యోగం, ఎలా ఉంటుంది చూడండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే మీకు తెలుసు, పేరులోనే ఆఫీసర్ అనే పదం ఉంది. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ, తమ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తూ, ఫీజులు కడుతూ, భోజనాలు ఇస్తూ, పాలన చూస్తూ, మంచి పోషణ కల్పిస్తూ, వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా ఎత్తుకెదగాలని కోరుకుంటారు. మరి అది ఉద్యోగం చేస్తూ, అదే గనక ఉద్యోగం అయితే ఆ ఉద్యోగమే ఈ ఉద్యోగం. ఇది పేద పిల్లలు ఇంటికి దూరంలో ఉంటారు. వారికి పాలన, పోషణ, సంరక్షణ, మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్, గైడెన్స్, అంతకంటే ఎక్కువగా పుణ్యం. ఎందుకంటే అద్భుతమైన ఉద్యోగం. దీంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటుగా జేబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ పిల్లలతో భోజనం మనము సాధారణంగా బర్త్డేలప్పుడు మనం సాధారణంగా అనాథాశ్రయాలకో, ముసలి వాళ్ళకో పండ్లిచ్చో, రక్తదానం చేసి ఇలా సంతోషపడతాం. అలాంటిది మన పిల్లల్ని దగ్గరుండి తినిపించి, చదివించి ఉన్నత శిఖరాలకు చేరే అవకాశం కల ఈ ఉద్యోగం ఇది.
మరి దాంతో పాటుగా ఒకసారి జీతభత్యాలు చూస్తే మీకు తెలుసు ఒక ఎడ్జిటి టీచర్కి బేసిక్ వచ్చేసి 32,670 రూపాయలు ఉంటుంది. 32,670 రూపాయలు. మరి చాలామందికి ఇది ఎడ్జిటి స్కేలా, స్కూల్ అసిస్టెంట్ స్కేలా, ఇలాంటి స్కేల్ 32,670. మీ డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ అలవెన్స్ కలుపుకొని దాదాపు 42,285 రూపాయలు చేతికి వస్తుంది. గ్రాస్ వచ్చేసి 48,000. ఇవన్నీ కూడా కటింగ్స్ పోను. ఎడ్జిటి కంటే ఎక్కువ జీతమా అంటే ఎడ్జిటి కంటే ఎక్కువ జీతం. మరి తెలంగాణలో హెచ్డబ్ల్యూల జీతం కనుక తీసుకుంటే ఒకసారి చూడండి, 35,720 బేసిక్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 37,640 బేసిక్ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, 52,53,000 రూపాయలు చేతికి వస్తుంది. అంటే స్కూల్ అసిస్టెంట్కు దాదాపు జీతం ఎడ్జిటి కంటే ఎక్కువ, కొంచెం స్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ. మంచి సేవ చేసే ఉద్యోగం. మరి దీంట్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి ఎలా చదవాలి చూడండి ఒక్కసారి. చాలామంది ఏదైనా ఒక పుస్తకం ఉంటే బాగుండు అంటే ఈ యొక్క ఉద్యోగానికి కష్టపడాల్సిన అవసరం ఉంది, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఓపిక ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటుంది. వాటన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించి మనమే మెటీరియల్ ఇస్తున్నాం. ఒకవేళ మీరు ఏదో ఒక రెడీమేడ్ మెటీరియల్ ఇచ్చి చదవమంటే చదువుతారు, కానీ మిగతా 9 పుస్తకాలు విస్మరిస్తారు. కాబట్టి ఎందుకంటే మీరు తెలంగాణ ఫలితాలు చూశారు, 581 పోస్టులు 533 పోస్టులు మనకు వచ్చాయి. ఎందుకంటే విజేతలు భిన్నమైన పనులు చేసే పనినే భిన్నంగా చేస్తారు. మీరు అదే పద్ధతిలో ఏదో మార్కెట్లో ఒక పుస్తకం తెచ్చుకొని చదివి ఉద్యోగం ఆశిస్తే మీకు ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ మన ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు పూర్తిగా మారిపోయాయి. మనం కూడా మారిపోవాలి, లేదంటే ఈ పరీక్షల నుంచి మీరు పారిపోవాల్సి వస్తుంది. కాబట్టి అప్డేట్ కావాలి. మరి దీంట్లో భాగంగా 150 మార్కులకు సంబంధించి సిలబస్ గతంలోనే విడుదల చేసింది. 2026లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒక్క పోస్టుకు సంబంధించి ఉంది. ఆ ఒక్క పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్లో నీట్గా ఇవ్వడం జరిగింది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, బేసిక్ ఇవ్వడం జరిగింది. ఇది బీఈడి వారికి అద్భుతమైన అవకాశం. మరియు అప్పట్లో మొన్న జరిగిన దాంట్లో ప్రిలిమ్స్ లేదు, భవిష్యత్తులో పోటీ ఎక్కువైతే ప్రిలిమ్స్ ఉంటుంది. ఆ విషయాలు పక్కకి పెట్టండి. ఇటు జనరల్ స్టడీస్, ఇటు 150 మార్కులు మాకు వదిలేయండి. కష్టపడే సత్తా మీకుంటే ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ చాలా పుస్తకాల్లో ఉంటుంది, మీరు వెతికి పట్టుకోలేరు, ఆ పుస్తకాలు మీకు తెలియదు. కాబట్టే ప్రతిరోజు నేను క్లాసులు పెట్టి, ఎగ్జామ్లు పెట్టి, పీడిఎఫ్లు పెట్టి, పవర్ఫుల్ కలర్ఫుల్ మైండ్ మ్యాపింగ్ పీపీటీలు ఇస్తూ జనరల్ టెస్టులతో పాటు రివిజన్ టెస్టులు మళ్ళీ ఈసారి ఇంకా అద్భుతంగా అందరికంటే ముందుండాలనే ఉద్దేశంతో మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ ఈ నెల 28 నుంచి వరుసగా నాన్ స్టాప్, ఇంతవరకు ఎవరైతే ప్రిపరేషన్ మొదలు పెట్టలేదో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. 28 నుంచి రివిజన్ టెస్టులు మీరు రాయబోతున్నారు. అంటే బాగా క్లాసులు వింటారు, మెటీరియల్ చదువుకుంటారు, లేదా రాసుకుంటారు, లేదా ప్రింట్అవుట్ తీసుకుంటారు, లేదా మరియు అక్కడ ఉన్న పరీక్షలు అన్నీ పూర్తి చేసుకోవాలి. దాంతోపాటు లెవెల్ 1 లెవెల్ 2 ప్రశ్నలన్నీ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ పరీక్షలు రాయాలి. అందరికంటే ముందుండాలంటే ఇంకా సమయం ఉంది, మన చేతిలోనే ఉంది. కాబట్టి సమయం మించక ముందే, మనం మునగక ముందే చూడండి 28 నుంచి మనం టెస్ట్ సిరీస్ని ప్రారంభించబోతున్నాం. ఇది రివిజన్ టెస్ట్ సిరీస్. ఇది 5వ షెడ్యూల్, 4వ షెడ్యూల్ అన్నీ కూడా పూర్తి చేసుకోండి. అద్భుతమైన ప్రశ్నల స్వరూపం మారింది, మన ఆలోచన విధానం మారాలి. వేల ప్రశ్నలు పెట్టాను, లెక్క లేని ఎగ్జామ్లు పెట్టాను, మీ గురించి ఆలోచిస్తున్నాను. గత డిఎస్సిలో ఎలాగైతే ప్రపంచం సృష్టించామో అదేవిధంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ పుస్తకాలు చాలా మారాయి, సమాచారం ఎక్కువ, దీంట్లో సిలబస్ ఎక్కువ. ఇది ఖచ్చితంగా మీరు జనరల్ స్టడీస్ను మీరు చూసుకోండి. మరి అదేవిధంగా ఇది పేపర్ 2 మాకు వదిలేయండి. పేపర్ 1 కూడా ఏవి చదవాలో మీకు తెలియకపోతే అక్కడ పీడిఎఫ్ పెట్టాం. ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, అదే ఎందుకు చదవాలి. మరి అదేవిధంగా పేపర్ 2 150 మార్కులు మాదిపుచ్చి మీరు ఆత్మీయ సమ్మేళనం చూశారు. విజేతలంతా మా కుమ్మడిగా వచ్చి ఇలా చెప్పారు, మనం చెప్పించలే, వాళ్ళే వచ్చి చెప్పారు. కాబట్టి మిత్రులారా 28వ తారీఖు నుంచి నాన్ స్టాప్ 20 days ప్లాన్ పెట్టాం. అది విజన్ ఉన్నవాడు మాత్రమే రివిజన్ చేస్తాడు. కాబట్టి ఇక మేల్కోండి. మీరు సీరియస్ అభ్యర్థులైతే కేవలం 6 నెలల్లోనే మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎలా తీసుకోవాలి కోర్స్. ఇది మన యాప్లో మరి ఇది చదివితే
కేవలం దీనికే పనికొస్తుందా? కాదు, ఇది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ లాగా ఏపీహెచ్డబ్ల్యూలో అటు డైట్ బీడీ లెక్చరర్లకు, ఇటు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎడ్యుకేషన్ సబ్జెక్టు, అదేవిధంగా టెట్కు సైకాలజీ, డిఎస్కు పిఏఈ సైకాలజీ, ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది. ఇది మల్టీ టాలెంటెడ్ మల్టీ విటమిన్ లాగా. జనరల్ స్టడీస్ అవుతారు, అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది. కాబట్టి విస్మరించకండి. నిరుద్యోగం కంటే చిరుద్యోగం కాదు, ఇది ఉన్నత ఉద్యోగం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, సేవ చేసే అవకాశం, పుణ్యం వచ్చే అవకాశం, తండ్రి పాత్ర తల్లి పాత్ర వహించే అవకాశం. కాబట్టి ఇక మొదలు పెట్టండి. మరి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చూడండి, సక్సెస్ గైడెన్స్ కావాలి, మీరు ఎలా ప్రిపేర్ కావాలి, క్లాసులు ఎలా వెళ్ళాలి, పీడిఎఫ్ ఎలా ప్రింట్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఇలాంటి వివరాల కోసం ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాట్సాప్ చేయండి ప్లీజ్. 9985011357 వాట్సాప్ చేయండి. వెంటనే మీకు రిప్లై వస్తుంది, ప్లస్ నిరంతర గైడెన్స్ వస్తుంది. మేము ఒక పుస్తకం రిలీజ్ చేసి చేతులు దులుపుకోలే, ఎగ్జామ్ వరకు పట్టుకొని తీసుకొని ఎగ్జామ్ రాయించి విజేతగా నిలబెట్టి మెమెంటోలు ఇచ్చేంత వరకు మేము తోడుంటాం. మీకు ఏ అనుమానాలు వస్తున్నాయి చాట్ బాక్స్లో కూడా మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ మోటివేషన్తో కూడిన వీడియోలు మీకోసం ఉన్నటువంటి ఛానల్. ఆల్ ద బెస్ట్.